తాజాగా రోజుకొక సర్వే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది. ప్రజలు కూడా సర్వేల పట్ల చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పడే కొంది ప్రజల నాడి ఎటుంది, ఏ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు, ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏంటి, అధికార పార్టీ పరిస్థితి ఏంటి, రకరకాల కారణాలతో ప్రజలు ఆసక్తిగా ఉంటారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్గా పరిమితం అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికలు అయిపోయినటువంటి తెలంగాణలో కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు తెలంగాణ ఎన్నికల సమయంలో ఏపీ ప్రజలు ఆసక్తిగా చూశారు. సో ఇప్పుడు ఏపీ వంతు వచ్చింది. ఇంకొక రెండు నెలల్లోనే ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రోజుకొక సర్వే వస్తుంది. అయితే ప్రతి సర్వే కూడా ఒక విషయాన్ని కుండబద్దలు కొడుతున్నాయి. ఏమంటే ఆ విషయం అంటే టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం, అందులో సందేహం లేదు. కాకపోతే సీట్ల విషయంలో తేడా రావచ్చు. ఒకళ్ళు 120 సీట్లు అంటారు, ఒకళ్ళు 150 సీట్లు అంటారు, ఒకళ్ళు 110 సీట్లు అంటారు, కొంతమంది 100 సీట్లు అంటారు. సో మొత్తానికి ఏదైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం, అందులో డౌటే లేదు. సో సర్వేలన్నీ కూడా స్పష్టంగా చెప్పేది అదే. సరే, మిగతా సర్వే సంగతి కాసేపు పక్కన పెడదాం. జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించే సర్వే అయినటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే లేటెస్ట్గా లీక్ అవటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ సర్వేలో కుండ బద్దలు కొట్టినట్టుగా ఏ జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, వైసీపీ పరిస్థితి ఏంటి, పొత్తుల్లో ఉన్నటువంటి టీడీపీ జనసేన పరిస్థితి ఏంటి అనేది సమగ్రంగా క్షేత్రస్థాయిలో సర్వే చేశాయి. వాస్తవానికి 2019లో కూడా ప్రశాంత్ కిషోర్ సర్వే జగన్మోహన్ రెడ్డికి 130+ అని చెప్పడం జరిగింది. బట్ అది 150 వచ్చాయనుకోండి, అది వేరే విషయం. సో అప్పుడు అందరూ నమ్మలేదు. తరువాత జరిగిన పరిణామాల్లో కూడా ప్రశాంత్ కిషోర్ సర్వేలన్నీ కూడా దాదాపుగా అంచనాలన్నీ నిజమే. ఇప్పుడు కూడా అదే ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి దాదాపు 80 నుంచి 90 మంది అభ్యర్థులను మారుస్తున్నాడు. చాలామందికి డౌట్ వచ్చింది, ఇదేంట్రా బాబు, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ఇంతమంది అభ్యర్థులను మారుస్తున్నాడు. చిన్నపిల్లల్లాగా ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు ట్రాన్స్ఫర్లు అవడం చూసాం, కానీ అధికారుల స్థాయిలో, కానీ ఇలా రాజకీయ నాయకులు ట్రాన్స్ఫర్ అవడం మొట్టమొదటిసారి చూస్తున్నామని చెప్పి చాలామంది అనుకున్నారు. బట్ ఎందుకు జగన్మోహన్ రెడ్డి మారుస్తున్నాడు అంటే ప్రశాంత్ కిషోర్ సర్వే. ఆ సర్వేలో వైసీపీ ఎక్కడైతే ఓడిపోతుందని తెలిసిందో అందులో 90 స్థానాల్లో మార్పులు చేయటం వల్ల కొద్దో గొప్ప ప్రయోజనాలు ఉండొచ్చు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంచనా, ప్రశాంత్ కిషోర్ అంచనా. అయితే సర్వేల్లో అంటే వాస్తవానికి వైసీపీ పార్టీ అనేది అంపశయ్య మీద ఉంది, మన భాషలో చెప్పాలంటే వెంటిలేటర్ మీద పడుకుంది. కాకపోతే ఏంటంటే ఆక్సిజన్ తీసిన మరుక్షణం డమాలు. కాబట్టి ఆ ఆక్సిజన్ తీసినా కొద్దో గొప్ప కొద్ది రోజులు కొట్టుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలే తప్ప అందులో అంతకు మించి లేదు. అది వెంటిలేటర్ మీదకైతే వెళ్ళిపోయింది, ఇక లెగిసే పరిస్థితి అయితే లేదు. సో తాజాగా ప్రశాంత్ కిషోర్ సర్వే ఏం చెబుతుంది, మరి రాజధాని అన్న వైజాగ్ లాంటి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏం చెప్తుంది, అమరావతిని జగన్మోహన్ రెడ్డి కాదన్నాడు, మరి ఈ ప్రాంతాలు ఏం చెప్తున్నాయి, ఇక కంచుకోటలుగా ఉన్నటువంటి నెల్లూరు, కడప, కర్నూలు లాంటి జిల్లాలు మరి జగన్మోహన్ రెడ్డికి ఏం చెప్తున్నాయి అనేది ఈ సర్వేలో చాలా స్పష్టంగా ఉంది. ఈ సర్వే ఇప్పుడు వైసీపీలో వణుకు పుట్టిస్తుంది. చాలామంది నేతలు మునిగిపోయే నావ కాబట్టి మారిపోవాలని ఎందుకు అనుకుంటున్నారు అంటే వైసీపీకి వచ్చినటువంటి ఈ లేటెస్ట్ ప్రశాంత్ కిషోర్ సర్వేతోనే వాళ్ళలో భయం పట్టుకుంది. ఎందుకంటే దాదాపుగా ఈ సర్వేలు నిజమవుతాయని ఒక అంచనా. జగన్మోహన్ రెడ్డి బలంగా నమ్ముతున్నాడు, ఇక మిగతా వాళ్ళు నమ్మితే ఏంటి, నమ్మపోతే ఏంటి. సో ఈ అంచనాతోనే వాళ్ళైతే బలంగా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో ఆ సర్వేలు అయితే ఇప్పుడు ఉత్కంఠ లేపుతున్నాయి. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి ఆ జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా ఒకసారి మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. సో ఇక మనం మొదటగా శ్రీకాకుళం నుంచి తీసుకుందాం. ఇది ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే. శ్రీకాకుళం నుంచి మనం ఒకసారి తీసుకుంటే మొత్తం 10 స్థానాలు ఉంటే వైసీపీ 1 స్థానం గెలుస్తుంది, టీడీపీ జనసేన 9 స్థానాలు గెలుస్తాయని చెప్పి శ్రీకాకుళం చెప్తుంది. సో విజయనగరంలో మొత్తం 9 స్థానాలు ఉంటే వైసీపీ 3 స్థానాలు గెలుస్తుంది, టీడీపీ జనసేన 6 స్థానాలు గెలుస్తుంది. ఇక విశాఖపట్నం, జగన్మోహన్ రెడ్డి రాజధానిగా చెబుతున్నటువంటి విశాఖ ప్రజలు ఏం చెప్పారు అంటే మొత్తం 15 స్థానాలు ఉంటే వైసీపీ 2 స్థానాలు మాత్రమే గెలుస్తుంది, టీడీపీ జనసేన 13 గెలుస్తాయి. అంటే విశాఖ ప్రజలు రాజధాని అని చెప్పినా జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదు, చీకొట్టారు. అయితే వాస్తవానికి 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో కూడా అప్పుడు చంద్రబాబు గారు హుదూదప్పుడు వైజాగ్కు చేసిన సేవకు గాను విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 సీట్లు తెలుగుదేశం పార్టీకి కట్టబెట్టారు. సరే, అందులో కొంతమంది తర్వాత పార్టీలు మారారనుకోండి, అది వేరే విషయం. బట్ అక్కడ విశాఖ ప్రజలు కృతజ్ఞత అయితే చూపించారు. ఇప్పుడు ఆ కృతజ్ఞత మొత్తం జిల్లా మొత్తం చూపించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ కృతజ్ఞత కేవలం అప్పుడు నాలుగు ఆ నియోజకవర్గాల్లో చూపిస్తే ఇప్పుడు జిల్లా మొత్తం కృతజ్ఞత చూపించడానికి సిద్ధంగా ఉంది. అందులోనూ జనసేనకి బలం ఉంది. ఈస్ట్, వెస్ట్తో పాటు ఆ విశాఖ లాంటి ప్రాంతాల్లో కొద్ది జనసేనకు బలం ఉంది, మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ బలం ఉన్న జిల్లాలు అవి. సో కాబట్టి అది కూడా తెలుగుదేశం పార్టీకి తోడవడంతో ఇప్పుడు ప్రభంజనంగా మారింది. 13 సీట్లు గెలిచే అవకాశం ఉంది.
ఇకపోతే తూర్పుగోదావరి, ఇక ఉభయ గోదావరి అంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఉమ్మడి జిల్లాలను మనం పరిగణలో తీసుకుంటే ఈ రెండు జిల్లాల్లో మెజార్టీ సీట్లు సాధించిన వ్యక్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. ఇది గతం నుంచి కూడా ఉన్నదే. 2014 మనం ఒకసారి తీసుకుంటే ఈస్ట్ వెస్ట్లో దాదాపుగా తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. పశ్చిమ గోదావరిలో 15 సీట్లు ఉంటే 15 సీట్లు పూర్తిగా కైవసం చేసుకున్న పరిస్థితి. సో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. బట్ 2019కి సీన్ రివర్స్ అయింది. ఈస్ట్ వెస్ట్లో పూర్తిగా వైసీపీ ప్రభంజనం. 15 సీట్లు గెలిచినటువంటి పశ్చిమ గోదావరిలో 2019కి వచ్చేటప్పుడు కేవలం 2 సీట్లకే పరిమితం అయ్యే పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ తాజాగా ఈ గోదావరి జిల్లాలో పరిస్థితి ఎలా ఉందనేది ప్రశాంత్ కిషోర్ సర్వేలో చూస్తే అతిపెద్ద జిల్లాగా చెప్పుకునేటువంటి తూర్పుగోదావరిలో మొత్తం 19 సీట్లుంటే 2 సీట్లు మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉంది. 17 సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉంది. సో ఇదొక పెను ప్రకంపనగా చెప్పొచ్చు. వైసీపీ పార్టీకి అతిపెద్ద షాకుగా ఈ గోదావరి జిల్లాను చెప్పుకోవచ్చు. ఇక ఇదే సమయంలో పశ్చిమ గోదావరి 15 సీట్లుంటే వైసీపీ కేవలం 1 స్థానం మాత్రమే గెలుస్తుంది. టీడీపీ జనసేన 14 స్థానాలు గెలుస్తాయి. సో స్వతహాగా కూడా 2014లో తెలుగుదేశం పార్టీ ఈ పశ్చిమ గోదావరిలో 15 సీట్లు గెలుచుకుంది. 1-2 బీజేపీకి పొత్తు మీద ఇచ్చారు. బట్ అవి కూడా తెలుగుదేశం పార్టీ ఖాతాలో కాబట్టి. రెండోది, ఇప్పుడు ఈ ప్రభంజనానికి ఇంకో కారణం కూడా ఏంటంటే జనసేనకు ఉన్నటువంటి పట్టు మొత్తం కూడా ఈస్ట్ వెస్ట్లో ఎక్కువగా ఉంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఎక్కువ ఉన్న ప్రాంతాలు. ఇదే సమయంలో ఇప్పుడు సీట్లు కూడా ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్న జిల్లా లేదంటే ఈస్ట్ వెస్ట్. ఉమ్మడి ఈస్ట్ వెస్ట్లోనే జనసేన ఎక్కువ సీట్లు ఆశిస్తున్నట్టుగా అయితే చెప్తున్నారు. సో అదంతా పొత్తుల మీద నిర్ణయం అనుకుంటే దాన్ని పక్కన పెడదాం. ఇక కృష్ణా జిల్లా, రాజధాని అమరావతి ప్రభావం ఉన్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే మొదటగా కృష్ణా జిల్లా తీసుకుందాం. మొత్తం 16 స్థానాల్లో వైసీపీ కేవలం 2 స్థానాలు మాత్రమే గెలుస్తుంది. 14 స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తాయి. సో రాజధానిని కాదు అన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కృష్ణా గుంటూరులో వైసీపీ దాదాపుగా ఇక్కడ 2 అని చెప్తున్నారు కానీ ఖాతా తెరిచే అవకాశం లేదని మనకున్న సమాచారం. సో ఇది ఇక గుంటూరు పరిస్థితి కూడా ఒకసారి చూద్దాం. ఇక గుంటూరులో మొత్తం 17 స్థానాలు ఉంటే 2వ అతిపెద్ద జిల్లా. ఈస్ట్ గోదావరి తర్వాత 2వ అతిపెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు. ఇందులో వైసీపీ కేవలం 1 స్థానం మాత్రమే గెలుస్తుంది. టీడీపీ జనసేన 16 సీట్లు. అంటే గుంటూరు కృష్ణా మొత్తం మీద వైసీపీ గెలిచేది 2 నుంచి 3 స్థానాలే. మిగిలిన మొత్తం కూడా టీడీపీ జనసేన పొత్తు మీద క్లీన్ స్వీప్ చేయబోతున్నారు. ఇది అతిపెద్ద దెబ్బ. ఎందుకంటే ప్రజలు నమ్మల. కృష్ణా గుంటూరు మధ్య రాజధాని ఉంది అమరావతిని, దాన్ని జగన్మోహన్ రెడ్డి కాలదన్నాడు. అమరావతి అయితే ఎప్పుడైతే కాదన్నాడో దాదాపుగా పార్టీ పతనం అయిపోయింది. పోనీ అమరావతి రాజధాని అని చెప్పిన వైజాగ్లో ప్రజలు నమ్మారంటే నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి మోసాన్ని ప్రజలు నమ్మలేదు. అక్కడ రాజధానిని మోసం చేశాడు, ఇక్కడ కూడా అలాగే మోసం చేస్తాడని చెప్పి ఇప్పుడు అమరావతికి వాళ్ళు కూడా దాదాపుగా మద్దతు ఇచ్చినట్టుగైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిస్తే రాష్ట్రం అమరావతినే రాజధానిగా ఒప్పుకుందని అర్థం. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు మీద ఓడిపోతే వాళ్ళు 3 రాజధానులకు అనుకూలంగా ప్రజలు తీర్పిచ్చారని మనం అయితే భావించాల్సి ఉంటుంది. సరే, అదంతా ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం అనుకోండి. ఇక ప్రకాశం జిల్లాలో మొత్తం 12 సీట్లు ఉంటే వైసీపీ 2 సీట్లు గెలుస్తుంది. టీడీపీ జనసేన 10 సీట్లు. గత ఏడాదిన్నర 2 ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లాలో అయితే కొద్దిగా బాగా బలపడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మొత్తం పొత్తు మీద అయితే 10 సీట్లు గెలుస్తారు. ఇక నెల్లూరు వైసీపీకి కంచుకోటలకు వచ్చేసాం. రాయలసీమ ప్రాంతమైనటువంటి వైసీపీ కంచుకోటలను కానీ మనం ఒకసారి పరిశీలిస్తే నెల్లూరుకు వచ్చేటప్పటికి 10 స్థానాలు ఉంటే మొత్తంగా అందులో 3 స్థానాలు వైసీపీ గెలిచింది. టీడీపీ జనసేన 7 స్థానాలు గెలుస్తుంది. వాస్తవానికి నెల్లూరులో 10కి 10 స్థానాలు గతంలో వైసీపీ గెలిచింది. సో ఈసారి కోటలకు బీటలు వారాయి 7 స్థానాలు. ఇక నెల్లూరు అనగానే మనకి పెద్దారెడ్లు, మనకు తెలుసు జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చినటువంటి పెద్దారెడ్లు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారో దాదాపుగా పార్టీ పూర్తిగా బలహీనం అయిపోయింది వైసీపీ పార్టీ. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానివ్వండి, ఆనం రామనారాయణ రెడ్డి కానివ్వండి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానివ్వండి, వీరంతా తెలుగుదేశం పార్టీకి ఎప్పుడైతే వచ్చారో వీరంతా పెద్దరెడ్డిగా చెప్పుకుంటారు. ఆనం రామనారాయణ రెడ్డి అంటే చాలా కీలకమైన వ్యక్తి. సో దాని ప్రభావం దాదాపుగా జిల్లా మొత్తం మీద పడింది. దాంతోపాటు మహీధర్ రెడ్డి లాంటి కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడు సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు కూడా వైసీపీలో పెను ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. దీంతో అసలు నెల్లూరు జిల్లాలో వైసీపీకి క్యాడర్ అనేది లేకుండా పోయే పరిస్థితి. దాదాపుగా ఏదో అనిల్ కుమార్ యాదవ్ లాంటి ఒకళ్ళిద్దరు ఉన్నప్పటికీ కూడా ఈ పెద్దారెడ్డి ముందు నిలబడే పరిస్థితి అయితే అనిల్ కుమార్ యాదవ్కి లేదు. ఈసారి అనిల్ కుమార్ యాదవ్ ఒక అడుగు వెనక్కి తగ్గే పరిస్థితి. ఎప్పుడైతే నెల్లూరు జిల్లాలో రాజకీయ పరిణామాలు మారాయో దాదాపుగా తనకు కూడా ఈసారి గెలుపు కష్టమేనని తెలిసిపోయింది. వాళ్ళ ముందు సీటే సందిగ్ధంలో ఉందనుకోండి, అది వేరే విషయం. ఇక చిత్తూరు, చంద్రబాబు గారి జిల్లా చిత్తూరు. మనకు తెలుసు 2019 ఎన్నికల్లో కేవలం చంద్రబాబు గారు ఒక్కరే కుప్పం నుంచి గెలిచినట్టున్నారు. మిగతా ఎక్కడ కూడా గెలవలేదు. మొత్తం 14 సీట్లు ఉంటే వైసీపీ 2 సీట్లు గెలిచే అవకాశం ఉంది. టీడీపీ జనసేన ప్రభంజనంలో 12 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఇది కూడా ఒక పెను ప్రకంపనగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిత్తూరులో మొదటి నుంచి కూడా టీడీపీకి సరే గెలిచిన ఓడినా టీడీపీ మొదటి నుంచి కూడా కొంచెం సీట్లు అయితే తక్కువే. బట్ ఈసారి ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అవుతుంది. ఖచ్చితంగా 12 సీట్లు అన్నారు. 1-2 సీట్లు అట్టయినా గెలవడం మాత్రం ఖాయం. మెజార్టీ సీట్లు
ఇది చిత్తూరు పరిస్థితి. ఇక ఇది కడప, ఇది కొద్దిగా రివర్స్ అయింది, ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడింది. ఇది కడప కాదు, ఇది కర్నూలు. ఇది కడప, ఇది కడప. సో ఇక కర్నూలు ప్రాంతాన్ని కనుక మనం తీసుకుంటే మొత్తం 14 స్థానాలు ఉంటే 4 స్థానాలు మాత్రమే వైసీపీ గెలుస్తుంది, 10 స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తాయి. ఇది ఒక ప్రభంజనంగా చెప్పుకోవచ్చు. కర్నూలు అనేది వైసీపీ కంచుకోట. నెల్లూరు, కడప, కర్నూలుతో పాటు చిత్తూరు ప్రాంతాలు అనేవి నెల్లూరుకి కంచుకోటలుగా ఉన్నటువంటి ప్రాంతాలు. సో ఈ ప్రాంతాల్లో మొత్తానికి జగన్మోహన్ రెడ్డికి అయితే బీటలు వారుతున్నాయి. ఇందులో 4 స్థానాలు వైసీపీ గెలిస్తే టీడీపీ జనసేన మీద 10 స్థానాలకి. అనంతపురంలో మొత్తం 14 స్థానాలు ఉంటే ఇక్కడ కూడా సేమ్ 4 స్థానాలు వైసీపీ గెలిస్తే 10 స్థానాలు టీడీపీ జనసేన పొత్తు మీద గెలిచే అవకాశం ఉంది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా, గత 30 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్నటువంటి కడప దగ్గరికి వచ్చేటప్పటికి మొత్తంగా 10 స్థానాలు ఉంటే అందులో 5 స్థానాలు వైసీపీ గెలిస్తే 5 స్థానాలు టీడీపీ జనసేన గెలుస్తున్నాయి. ఆల్రెడీ గత 6 నెలల నుంచి వివిధ సర్వేలన్నీ కూడా కడపలో ఈసారి టీడీపీ జనసేన కలిసి బోణీ చేస్తాయని చెప్పి ఆలోచనలు వచ్చాయి. కొన్ని 3 సీట్లు అన్నాయి, కొన్ని 5 అన్నాయి, కొన్ని 6 కూడా అన్నాయి. బట్ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే కూడా 5 సీట్లు చెబుతుంది. అంటే కడప కంచుకోటలకు బీటలు వారాయి. ఇందులో జగన్మోహన్ రెడ్డి పులివెందులు కూడా ఉందేమో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కడప కంచుకోటలు అనేది రాజకీయ అనుభవం వాళ్ళందరికీ తెలుసు. గత 30 ఏళ్ళుగా అవి కంచుకోటలే. అక్కడ వేరొక పార్టీ ఖాతా తెరవడం అనేది దాదాపుగా అసాధ్యంగా చెప్పుకోవచ్చు. బట్ ఈసారి మాత్రం ప్రజల్లో స్పష్టమైన మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తన సొంత జిల్లాకి ఏమీ చేయలేదు. కనీసం గతంలో చంద్రబాబు గారు పులివెందులకు నీళ్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవి కూడా లేవు. గతంలో చినీ తోటలు చంద్రబాబు గారి హయాంలో చాలా చక్కగా పండాయి. కడప రైతులందరూ కూడా ఎక్కువ చినీ తోటలు పండిస్తారు. సో చక్కగా పండాయి. వారు ఆర్థికంగా కూడా స్థిరపడిన పరిస్థితి. డ్రిప్ అనేది కూడా సబ్సిడీ మీద 90% సబ్సిడీ మీద వాళ్ళకి ఇవ్వడంతో రైతులందరూ కూడా చినీ తోటలు వేసుకున్నారు. బట్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాడో ఈ సబ్సిడీ మీద డ్రిప్ ఇరిగేషన్ లేదు, ఈ తోటలు లేవు, వాటికి ధర లేదు. పూర్తిగా రైతులందరూ కూడా దివాళా తీసే పరిస్థితి, ఆ ప్రభావం కూడా ఇక్కడ పడుతుంది. నెక్స్ట్ రెండో ప్రభావం వచ్చేసి వివేకానంద రెడ్డి హత్య. అది వారి సొంత కుటుంబంలో జరిగిన హత్యగా భావిస్తున్నారు. కాబట్టి దాని ప్రభావం కూడా కడప జిల్లా మీద చాలా స్పష్టంగా అయితే కనపడుతుంది. కంచుకోటలకే బీటలు వారితే ఇక మిగతా జిల్లాల పరిస్థితి ఏముందండి? దుజుబి ఊడ్చేస్తాయి ప్రతిపక్షాలు. కాబట్టి ఏది ఏమైనా మొత్తంగా కడపలో కూడా ఈసారి 5 సీట్లు అని చెప్పి ఆ సర్వేలు, ప్రశాంత్ కిషోర్ సర్వే, ఆలీళ్ళు కాదు, ప్రశాంత్ కిషోర్ సర్వేనే చెప్తుంది. మొత్తంగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే ప్రకారం వైసీపీ 32 సీట్లకు పరిమితం అయిపోతుంది. ఇదే పార్టీ 151 సీట్లను 2019లో గెలుచుకుంది. సో 151 నుంచి ఈరోజు ఎంతకు పడిపోయింది? 32 సీట్లకు పడిపోతుంది. ఇంకా ఎన్నికలు 2-3 నెలలు ఉన్న నేపథ్యంలో ఇంకొక 5-6 సీట్లు తగ్గే అవకాశం కూడా ఉందని చెప్పి విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక టీడీపీ జనసేన 143 సీట్లు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 143 సీట్లు టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తాయి. మొత్తంగా 175 సీట్లలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 143 ప్రతిపక్షాలు, కేవలం 32 జగన్మోహన్ రెడ్డి. బట్ ఎన్నికలు ఇంకా టైం ఉన్న నేపథ్యంలో ఈ 32 దాదాపు 25 సీట్లకు పడిపోయే అవకాశం ఉంది. ఒక 6-7 సీట్లలో ఆ తేడా వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్ళిపోతారు, కేడర్ బయటకు వెళ్ళిపోతుంది. అసంతృప్తి అనేది ఇంకా కొద్దో గొప్ప పెరుగుతుంది తప్ప ఈ చివరి సెకండ్లో తగ్గేది ఉండదు. ఎప్పుడైనా 6 నెలలకు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో దాదాపుగా ఎన్నికల మీద అదే పరిస్థితులు చూపుతాయి. పెరుగుద్ది తప్ప అసంతృప్తి అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. దాంతో ప్రతిపక్షాలు కూడా దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకొక 5-6 సీట్లు అయితే తగ్గే అవకాశం ఉందని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు. బట్ లేదు, ఇంకా వైసీపీ 2-3 నెలల్లో ఇంకా బలపడిన ఈ 32 నుంచి ఒక్కొక్క 3-4-5 సీట్లకు మించి బలపడే అవకాశం లేదు. అంటే మొత్తంగా 40 సీట్లు కూడా కష్టమే. అంటే మనం బలపడితే సంగతి అది అసలు అసాధ్యం, ఇంపాసిబుల్ జరగదు. బట్ బలపడితే మాత్రం ఒక 40 సీట్లకు వచ్చే అవకాశం ఉంటుంది. అంతకు మించి అయితే ఎట్టి పరిస్థితుల్లో వచ్చే అవకాశం లేదు. ఇది తాజాగా ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డి చెబుతున్నటువంటి, జగన్మోహన్ రెడ్డి అత్యంత విశ్వసించేటువంటి ప్రశాంత్ కిషోర్ సర్వే. ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకు అభ్యర్థులను మారుస్తున్నాడు, చిలకలూరిపేట లాంటి, విడుదల రజనీ లాంటి వాళ్ళను సైతం ఎందుకు మార్చాడు అంటే ఇక్కడ సర్వేల్లో వాళ్ళంతా కూడా విఫలమయ్యారు. ఆ సీట్లు కోల్పోబోతున్నారు. 143 సీట్లు అంటే ఎవరు మిగులుతారు? వచ్చేదే 32, అందులో అలాగే. అంటే కాబట్టి ఇందులో ఒక 5 మళ్ళీ కడపే అనుకున్నాం మనం. కాబట్టి ఆ ప్రాంతాల్లో అభ్యర్థులను మార్చి
ఈ 32 ఫిగర్ని కనీసం ఒక 50 చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం. అంటే మరీ 20 నుంచి 25 స్థానాలతో ఓడిపోతే 29 ఎన్నికల నాటికి అసలు వైసీపీ ఉండదు, పుట్టగతులు ఉండవు వైసీపీకి. ఎందుకంటే అది సంస్థాగతంగా బలమైన పార్టీ కాదు. వైసీపీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, లేదా రాజశేఖర రెడ్డి అభిమానులు కానివ్వండి, వారితో నిర్మితమైందే వైసీపీ పార్టీ. అంతేగాని జగన్మోహన్ రెడ్డి మోహన్ చూసి పార్టీని నిర్మించింది కాదు. బట్ తెలుగుదేశం పార్టీ అలా కాదు. సంస్థాగతంగా 60 లక్షల మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. అలాగే 40 ఏళ్ల నుంచి చంద్రబాబు గారు పునాది వేసుకుంటూ వచ్చిన పార్టీ. ఎన్టీ రామారావు గారు వేసిన పునాదిని చంద్రబాబు గారు బలపరిచారు. తాజాగా ఈ 4-5 ఏళ్లలో లోకేష్ దాన్ని మరింత దృఢం చేశాడు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు. సో సంస్థాగతంగా బలమైన పార్టీ. దేశంలోనే అతి సంస్థాగతమైన బలమైన పార్టీల్లో జాతీయ పార్టీలు మినహాయించి ప్రాంతీయ పార్టీల్లో అతిపెద్ద పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతమంది కార్యకర్తలు కానివ్వండి, అంత సంస్థాగతమైన బలం కానివ్వండి లేదు. మీరు అనుకోవచ్చు 23 సీట్లు ఎందుకు వచ్చాయని. మనం మీరు అనుకుంటున్న 23 సీట్ల సంగతి పక్కన పెడదాం. 2019 ఎన్నికల్లో మొత్తంగా వైసీపీకి 50% ఓట్లు వస్తే టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి. మీరు ఇక్కడ ఓట్లు చూడాలి. కేవలం 10% ఓట్లు అంటే సుమారు ఒక 20 నుంచి 25 లక్షల ఓట్లు మాత్రమే రెండు పార్టీలకు తేడా. బట్ సీట్లు కాదు. మీరు ఇక్కడ సీట్లు చూస్తే పొరపాటే. సీట్లు అనేవి ఒక ఓటుతో ఓడిపోయిన సీటే అంటారు. కానీ ఇక్కడ మనం ఓటు పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే టీడీపీ ఏమి ఘోరంగా ఓడిపోలా. 40% ఓటు బ్యాంక్ సాధించింది. 50% వైసీపీకి వస్తే 40% టీడీపీ ఓటు బ్యాంక్ ఇది. కాబట్టి సంస్థాగతంగా బలంగా ఉంది కాబట్టే 23 అని మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా అంత వేవులో కూడా 40% ఓటు బ్యాంకు వచ్చాయి. మరి ఈ 5 ఏళ్లలో 10% ఓటు బ్యాంకు తేడా రాలేదా జగన్మోహన్ రెడ్డి నుంచి? పైగా ఈసారి జనసేన మద్దతు ఆల్రెడీ కలిసే ఉంది. గతంలోనే 7% ఓటుతో ఉన్నటువంటి జనసేన ఇప్పుడు దాదాపు 10%కి పాకిందని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. కాబట్టి చాలామంది అనుకుంటారు టీడీపీ అంత బలంగా ఉంటే 23 సీట్లు ఎందుకు వచ్చాయి? అది రాజకీయ అపరిపక్వత. 23 సీట్లు కాదు మీరు చూడాల్సింది, ఓట్లు చూడాలి, ఓటింగ్ శాతం చూడాలి. తెలంగాణలో కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎంతండి తేడా? 3 నుంచి 4% ఓట్లు తేడా. మరి అలా కానీ సీట్ల విషయంలో వచ్చేటప్పటికి వ్యత్యాసం కనపడుతుంది. కాబట్టి రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా చూసేది ఏంటంటే సీట్లు కాదు, గెలుపు కోసం సీట్లు కావాలి ఓకే. బట్ పార్టీ సంస్థాగతంగా వీక్ అయిందా బలపడిందా అనేది తెలియాలంటే ఓట్లు చూడాలి. 2019లో తెలుగుదేశం పార్టీ 40% ఓట్లు సాధించింది, బలహీన పడల 40% ఓట్లు సాధించింది. బట్ ఇప్పుడు అది 50%కి పాకి ఉంటుందని చెప్పి ఒక అంచనా. దానికి జనసేన ఇప్పుడు యాడ్ అవుతుంది. 60%గా ఉంటే ఇప్పుడు వైసీపీ 40%కి లేదా అంతకంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉంది. తాజా సర్వేల ప్రకారం వైసీపీ 35 నుంచి 38% ఓటు షేర్ని కైవసం చేసుకోవచ్చని ఒక అంచనా. బట్ సీట్ల విషయంలో వ్యత్యాసం చూశారు. అక్కడ సీట్ల వ్యత్యాసం చూడండి, 32. ఓట్ల శాతంలో పెద్దగా కనపడదు, బట్ సీట్లకు వచ్చేటప్పటికి వ్యత్యాసం కనపడుతుంది. సో ఇది మొత్తానికి ఏది ఏమైనా ప్రశాంత్ కిషోర్ లేటెస్ట్ సర్వే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తుంది. అందుకే ఇది మునిగిపోయే నావ కాబట్టి వైసీపీ నేతలు కూడా వెనుదిరిగి చూడకుండా పార్టీలు మారే ప్రయత్నం చేస్తున్నారు. తాజా సర్వే మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.